కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోనసీమ జిల్లా జరిగేటువంటి ఈ యొక్క అమ్మాజీపేట మండలం జరుగుతున్న ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఈ యొక్క జగ్గన్న తోట ప్రబల తీర్థానంత అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారికంగా దీన్నైతే అధికారిగా ఆ పండుగ కూడా దీన్నైతే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సంస్కృతి శాఖ చైర్మన్ తేజస్విని గారు ఉన్నారు. మేడం చెప్పండి, మొదటిసారిగా 476 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రబల తీర్థాన్ని ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం 476 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రబల తీర్థానికి ఈ సంవత్సరం రాష్ట్ర గుర్తింపు రావడం అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కోనసీమ ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇచ్చిన ఒక బహుమానంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి ఇక్కడ మనకి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఏ రోజు కూడా ఇది ప్రభుత్వ గుర్తింపించి ఇంకా ఇక్కడ వసతులు మెరుగుపరచాలన్న దిశగా ఎవరూ ఆలోచించకపోవడం అనేది ఒక రకంగా బాధాకరం. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సాంస్కృతిక శాఖ తీసుకున్న తర్వాత, ఈ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత నేను తీసుకెళ్లడం, వారు మినిస్టర్ గారితో చర్చించడం, ఎంపీ గారు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ పరంగా పోయిన సంవత్సరం కంటే వసతులన్నీ కూడా మెరుగుపరచగలిగాము. ఎందుకంటే 1 వీకే అయింది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి. నెక్స్ట్ ఇయర్కి దీని మీద కమిటీలు అందరితో కలిసి కూర్చొని చర్చించి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ముఖ్యమంత్రి గారిది ఒకటే విజన్ అండి, ఇది ఒక స్పిరిచువల్ టూరిజం డెస్టినేషన్గా తయారు చేయాలి. కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నది ఆకాంక్ష త్వరలోనే నిజమవబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీని కోసం ఈ విధంగా పోరాడాలి, ఇది పండగ గుర్తించాలని మీరు ఏ విధంగా దీనిపై కృషి చేయడం జరిగింది? ఇది ముఖ్యంగా దీన్ని ఇంతవరకు రిప్రజెంటేషన్ వెళ్ళలేదండి గవర్నమెంట్ వరకు. సో రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో జరుగుతున్న ఫెస్టివల్ని మీరు ఎలాగ స్టేట్ ఫెస్టివల్గా చేస్తారు అని అంటే, ఇది ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించి దీనికి ప్రైమ్ మినిస్టర్ గారి రికగ్నిషన్ కూడా ఉంది. ఇది రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ప్రదర్శించారు. ఈ విధంగా అన్ని రకాలుగాను దీనికి జస్టిఫై చేసుకోదగ్గ రీజన్స్ ఉండబట్టే దీని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ అధికారులు అందరినీ కూడా సమన్వయపరుచుకొని దీన్ని డిక్లేర్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఎంతమంది మొత్తం దూర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి ఎంతమంది వస్తారని ఒక అంచనా వేయడం జరిగింది? 5 to 6 lakhs అండి. ఈ రోజు ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది వస్తారు. ఈ రోజు ఇంకొక 1 to 2 lakhs ఇంకా పెరిగే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ రిపోర్టు. కాబట్టి మీరు ఇప్పుడు క్రౌడ్ చూస్తే కూడా ఇప్పటికిప్పుడు ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది జనం ఉన్నారండి. కాబట్టి ఈ క్రౌడ్ అనేది ఈవినింగ్ లోపల 5 to 6 lakhs పైనే అవుతుంది. ఇంత గొప్ప టూరిజం ఎకో స్పాట్గా తయారు చేసుకోగలిగిన ప్రదేశానికి ఇంకా వసతులు కనుక మెరుగుపరిస్తే ఖచ్చితంగా 10 lakhs పైన ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి వచ్చే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అంటే వసతులు ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుందని మీరు చెప్పడం జరుగుతుందండి దీని మీద సంబంధించింది? అంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అని ఇరుక్కుపోవడం, గంట భక్తులందరూ కూడా ఉండిపోయిన పరిస్థితి ఏ విధంగా ఉంటే బాగుంటుందని దీని ప్లానింగ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మెయిన్గా అండి ఇక్కడికి వచ్చే రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పటి నుంచో ఉన్న రూట్స్, చాలా సన్నటి రోడ్లు ఉంటాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ముందల రోజే ఏ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఏ రూట్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కనుక ఇప్పటికిప్పుడు రోడ్లు వేసేసి వైడన్ చేసుకోవడం అనేది కష్టం. కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ముందే మేము డిస్ప్లే చేయగలిగితే ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోల్ అనేది కొంత బెటర్గా చేయగలుగుతాము. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇక్కడ కావాల్సిన వసతులు, బయో టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంకొంచెం మెరుగుపరిచి ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తే ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ముఖ్యంగా మహిళల రక్షణ గురించి కూడా మొన్న రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. మొన్న జరిగిన సమావేశంలో ఎస్పీ గారు అదేవిధంగా పోలీసుల ప్రాధాన్యత అంతా కూడా ఈ విధంగానే ఉందండి. జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఏ విధంగా చూడాలి, రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇది ప్రబల తీర్థం, జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది 470 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జగ్గన్న తోట తీర్థానికి ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం జరిగినటువంటి పండుగ చూసి మేము దీన్ని ఏ విధంగా అయినా సరే రాష్ట్ర పండుగ గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి, అదేవిధంగా మా యువనేత అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి, కందుల దుర్గేష్ గారు కల్చరల్ మినిస్టర్ కాబట్టి, అదేవిధంగా తేజస్విని మేడం కల్చరల్ యాక్టివిటీస్ చైర్పర్సన్, మేమంతా కలిసి దీన్ని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర పండుగగా తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం.
లక్షలాదిగా ఇక్కడ జనం అయితే తరలి వస్తున్నారు. కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. దానికి ముందస్తుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో పోలీసు బందోబస్తు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయడం? పోలీసు రెవెన్యూ కలిసి చాలా విధంగా అంటే ట్రాఫిక్ ఏ విధంగా అంటే 4 వీలర్స్ ఇక్కడ ఎక్కడికి దగ్గరలోకి రాకుండా చూసాం. అదేవిధంగా 2 వీలర్స్ కూడా దూరాన్నే పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల ఈ విధంగా ప్రజలందరూ కూడా మంచిగా చూడటానికి అవకాశం కలుగుతుంది. మీరు అన్నట్టు 476 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఫెస్టివల్ అంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నా అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఏమైనా నియోజకవర్గంగా మీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఏమైనా ఇవ్వబోతున్నారు అంటే ఇది ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఎటువంటి మ్యాపింగ్ కానీ దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఏదైనా నివేదిక అంటే ఈ సంవత్సరమే ఇది రాష్ట్ర పండుగ గుర్తించారు కాబట్టి రానున్నటువంటి సంవత్సరాల్లో ఈ పండుగని బ్రహ్మాండంగా ఇంకా వైభవంగా చేస్తాం. విఐపీస్ కూడా మంచి ఏర్పాట్లు చేసి ఈ ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా చేస్తాం. గతంలో ఇక్కడ ప్రబలను కూడా అప్పట్లో పిఎం నరేంద్ర మోడీ గారు కూడా మనం మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇది ఏంటంటే ఇక్కడ 11 మంది ఏకాదశి రుద్రులు కొలువయ్యి ఈ లోక కళ్యాణం కోసం వారు మాట్లాడుకుంటారు అనేది పండితులు చెప్పినటువంటి విషయం. అందువల్ల మన ప్రధానమంత్రి గారు కూడా దాన్ని గమనించి చెప్పడం జరిగింది. ఢిల్లీలో ప్రదర్శనలో కూడా దీన్ని ఒక మన ప్రభను కూడా ప్రదర్శించడం కూడా చెప్పారు. ఎస్ ఆ విధంగా ప్రదర్శించారు కాబట్టి దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది. థ్యాంక్ యూ. ఇంకా ఎంతమంది భక్తులు వచ్చారండి మొత్తం? ఇప్పుడు 5-6 లక్షల వరకు ఉంటారు. ఇది లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులకైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే గిడ్డి సత్యనారాయణ గారు కూడా దగ్గరుండి ఈ యొక్క ప్రాంతాల్లో అలాగే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం ఎదురైనటువంటి సమస్యలను అధిగమించి అలాగే రాబోయే పండుగకైతే అత్యంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దుతామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రీయ పండుగగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అయితే గుర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ట్రాఫిక్ యాక్సిడెంట్లు కూడా లేకుండా వచ్చినటువంటి వారు తీర్థాన్ని తిలికించి వెళ్లేందుకు కూడా అన్ని సౌకర్యాలు కూడా అలాగే భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తిలికించే విధంగా ఆ యొక్క విఐపి గ్యాలరీలు కూడా అన్ని కూడా పెట్టి ఈ యొక్క ఏదైతే ప్రబల తీర్థాన్ని అత్యంత వైభవంగా మరింత తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే ఆ గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ యొక్క ప్రబల తీర్థం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.